Good morning, welcome back. Sorry, good morning and good afternoon. So, good afternoon, welcome back. Good afternoon, good almost evening. Welcome back to my YouTube channel. I am Naveen Golden Boy, Telugu best YouTuber, best vlogger, best influencer. So, the wait is over, guys. The wait is over. Razakar, the movie Razakar is released. So, on Friday, the time is 4:15 అవుతుంది 4:50కి 4:15 అవుతుంది 4:15 అవుతుంది 4:50కి షో ఉంది సుధా సినిమాల్స్లోనే. సో వెళ్ళి చూద్దాం. వచ్చిన తర్వాత మీకు రివ్యూ ఇస్తా. నేను చాలా వెయిట్ చేస్తున్నాను దీనికోసం. అంటే లైక్ నాకు అన్నలన్నా అప్పటి పోరాటాలన్నా ఈ తిరుగుబాట్లన్నా ఇవన్నీ అంటే లైక్ చాలా ఇష్టం నాకు. సో ఇవన్నీ ఈ స్టోరీలను వినాలన్నా వీళ్ళందరంటే నాకు చాలా రెస్పెక్ట్. ఈ స్టోరీలను వినాలని చేయాలన్నా నాకు చాలా ఇది అనమాట. సో ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న సినిమా కోసం. లెట్స్ గో అండ్ వాచ్ ద మూవీ. అండ్ మన ఏంది కథ ఏం లక్షణం అనేది ఎట్లా చూపించే సినిమాలు అనేది పోయి చూద్దాం. వచ్చిన తర్వాత మీకు రివ్యూ ఇస్తాను. ఏమన్నా స్టే ట్యూన్. నాదో క్వశ్చన్ ఏంటంటే ఈ 50-55 కిలోల పోరలు 6 ప్యాక్ని చూపించుకుంటా అస్థెటిక్ అంటే మజిల్ మాస్ ఏదిరా? వేర్ ఈస్ ద మజిల్ మాస్? డొక్కాలు వెనకపోతే వనగానే యాప్స్ కనిపిస్తాయి. యాప్స్ చూపించుకుంటా ఎస్థెటిక్స్ అంటే అవురే మజిల్ మాస్ का है, गाड़ में दम का है. मैं तो ऐसे बोल रहा हूँ. तो लेट्स गो ब्रो, लेट्स गो. అండ్ యూ పీపుల్ ఆర్ రియల్లీ ఫాలోయింగ్ మీ వెల్. ఎందుకంటే లాస్ట్ వ్లాగ్ ఎంతమంది వ్లాగ్లో ఒకసారి చెప్పినాక తర్వాత మళ్ళీ వ్లాగ్లో ఏదైనా బొట్టు కనకపోతే అన్న బొట్టేది అని చెప్పి యూ పీపుల్ ఆర్ రిమైండింగ్ మీ. నేను మర్చిపోయినా కూడా మీరు నాకు గుర్తు చేస్తారు. సో రిమైండింగ్ అంటేనా ఏమో తెలియదు అంత ఇంగ్లీష్ రాదు నాకు. సో థ్యాంక్స్ ఫర్ దట్. అండ్ నేను మొదలు మర్చిపోతున్నా బొట్టు పెట్టుకోవడం. కాకపోతే నాకు ఇలా గుర్తు రాగానే పోయి టక్మన్ పెట్టేసుకుంటున్నాను. సో ఇప్పుడు గుర్తు వచ్చింది టక్మన్ పెట్టేసుకొని వచ్చిన అట్లా. సో లెట్స్ గో టు ద మూవీ. అవునా? గర్ల్ ఫ్రెండ్ ఉందా నీకు? నిజం చెప్పు. లేదా? గర్ల్ ఫ్రెండ్ లేదంట. చూసుకోరి మళ్ళా మోహన్ గారు గుద్దవాళ్ళగా వస్తుంది. ఈ ఒక పెద్ద బిల్డింగ్ ఉంది, ముంగట ఇంకో బిల్డింగ్ లేవాడుతుండు, 4 ఫ్లోర్లు డూప్లెక్స్. సో ఎవరికైనా కావాలంటే చూసుకోరి. నా ప్రొఫైల్లా సౌండ్ ప్లస్. సో నా ప్రొఫైల్లా ఏమంటారు పోస్ట్ కొలాబ్ ఉంటుంది. వినయ్ లిప్స్ అని ఉంటుంది. చెప్పడానికి కూడా రాదు పోయి చూసుకోరి మళ్ళా. ఏమన్నా క్యాష్ ఫీలింగ్ ఉందా నీకు? చెప్పి కదా క్యాష్ ఫీలింగ్ ఏం లేదంట బ్రో. ఇక వేసుకోరు అంటే పోరాడు మంచివాడు కాదంటే నన్ను అడగద్దు. మనం మీరేం మాట్లాడుకోవాలి అవన్నీ. మళ్ళీ నువ్వు చెప్పినావు ఇది చేసినావు ఎవడు అది చేసినా మన అంటే నాకు సంబంధం లేదు. నాకు సంబంధం లేదు. మళ్ళీ మీ ఇష్టం, మీరు చూసుకొని ఇద్దరికి ఓకే అనుకుంటే ఏమైనా వేసుకోవచ్చు. ఇట్స్ యూ పీపుల్ విష్. ఇక్కడ అవుతుందా కదా? 4:50కి షో అయితే 4:58 అవుతుంది. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, థియేటర్ అంతా ఖాళీ ఉంటుంది. చూడు ఎవ్వడు ఉన్నాడు. ఇట్లాంటి సినిమాలకు రాడు ఎవ్వడు. शुरू అయితే అప్పుడే. అరే शुरू అయిందా? అరే బ్యాంచో शुरू అయిందా సినిమా? ఇప్పుడే అయిపోయింది సినిమా. ఇప్పుడే వచ్చినాను. రజాకార్ ప్రతి ఒక్క హిందూ స్పెషల్లీ అండ్ ప్రతి ఒక్క ఇండియన్ కంపల్సరీగా చూడాల్సిన సినిమా రజాకార్. అండ్ తెలంగాణలో అయితే అసలు మిస్ కావద్దు. హైదరాబాద్లో రజాకార్ల అది పాలన ఎట్లా అంటే అప్పుడు ఎట్లుండే కథ, మనోళ్ళు ఎట్లా తిరుగుబాటు చేసారు, ఎట్లా ఫైట్ చేసారు, ఏం కథ ఏం లక్షణం అని చెప్పి చాలా బాగా చూపించారు. అంటే చాలా మంచిగా చూపించారు. బాగుంది సినిమా. సో అందరూ తప్పకుండా పోయి చూడుర్రి. ఏవో అడ్డమైన పిచ్చకుండా సినిమాలు చూసే కంటే ఈ సినిమా ప్రతి ఒక్కరూ పోయి థియేటర్లలో చూడుర్రి. అసలు చాలా అంటే చాలా మంచిగా చూపించారు. చెప్తున్నా కదా, అసలు ప్రెషర్ కుక్కర్లు వేసి ఉడకబెట్టినట్టు ఉడుకుతుంది రక్తం ఒక్కొక్క సీన్ చూస్తుంటే. అంటే లైక్ ఎంత బాధ పెట్టి, ఎంత క్రూరంగా, ఎంత గలీజ్గా ఎట్లా చేసిర్రు. ఏంటంటే బట్టలిపి బతుకమ్మ ఆడిస్తారు లంజా ఉడుకులు. చెప్తున్నా కదా, చాలా అంటే చాలా దారుణంగా ఉండే అప్పట్లో.
సో క్లియర్గా ఉంటుంది అక్కడ, మీకు క్లియర్గా చూపించారు ఎట్లుండే ఏం కథ అప్పట్లో ఏంది ఏం లక్షణం అని చెప్పేసి. అండ్ ఏమంటారు ఇప్పుడు అంటే వాళ్ళది ఏందిరా అంటే మారితే ఇస్లాంలోకి మారిపోవాలి, లేకపోతే చచ్చిపోవాలి అంతే. మారితే ఇస్లాంలో నువ్వు హిందూ నుంచి ఇస్లాంలో మారినావు అనుకో ఓకే, నువ్వు సేఫ్. తిరగబడినావు అంటే కథం, నువ్వు చచ్చిపోవాలి అంతే. కుక్కల లెక్క బతుకుండాలి. అంటే ఒకవేళ హిందూ లెక్క ఉన్నావు అంటే కుక్కల లెక్క కాళ్ళ కింద ఉండాలి. లేదు తిరగబడతానన్నావు అంటే కథం, సావగట్టాలి అంతే. సో చాలా అంటే చాలా దారుణంగా ఉండే. వీళ్ళు ఎట్లరా అంటే ఈ క్లియర్గా చూపించారు అక్కడ ఏంటంటే ఇస్లాం మతంలా ఏదైతే వాళ్ళ బుక్ ఏదైతే ఉంటుందో ఇస్లాంది దాంట్లో ఇట్లా లేదు. అంటే లైక్ వేరే వాళ్ళని అంటే వేరే మతం మీద దాడి చేయమని, వేరే మతం వాళ్ళని అట్లా చేయాలి ఇట్లా చేయాలని చెప్పి అందులో లేదు. కాకపోతే వీళ్ళు ఎవరైతే లీడర్స్ ఉన్నారో, ఎవరైతే పెద్దోళ్ళు ఉన్నారో, ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఎట్లరా అంటే ఇక వీళ్ళు చెప్పిందే వింటారు కదా అందరూ. వాళ్ళ మతంలో ఏముంది ఏం కథ అని చెప్పి క్లియర్గా చూడకుండా తెలియకుండా వీళ్ళ మాటలు విని, చెప్పుడు మాటలు విని వాళ్ళని రెచ్చగొట్టి చేసి ఎవడైనా సరే ఇస్లాంలోకి మారకపోతే వాడిని చంపేరు, వాళ్ళని ఇది చేయరు అది చేయరు అని చెప్పేసి అట్లా చేసి అది చేసి మస్తు అంటే ఘోరంగా చేస్తారనమాట. వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇది చేసి రజాకార్లు అట్లా ఉండి ఇక వాళ్ళ ఏమంటారు ఇక అది నేను చెప్పకూడదు స్టోరీ మొత్తం. కానీ సో మీరు వెళ్ళి సినిమా చూడుర్రి, మొత్తం మీకు క్లియర్గా అర్థమవుతుంది ఏం కథ ఏం లక్ష్యం అని చెప్పేసి. సో ప్రతి ఒక్క హిందూ, ప్రతి ఒక్క ఇండియన్, ముస్లిం వాళ్ళు కూడా చూడాలి సినిమా. చూస్తే మీకు అర్థమవుతుంది ఏం కథ అని, ఎట్లుండే ఏం లక్ష్యం అని చెప్పి క్లియర్గా చూపించారు అక్కడ. ఆ పెద్దలు ఎవరైతే మత పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పదవి కోసం, పదవి కోసం ఎట్లా వాడుకుర్రారు, మతాన్ని ఎట్లా వాడుకొని ఏం చేసారు ఏం కథ అనేది క్లియర్గా చూపించారంట. సో ఎవ్రీవన్ షుడ్ వాచ్. ఇప్పుడే ఇది ఇంటర్వ్యూ చూస్తున్నాను అనమాట. ఎవరిది, మన ఈ రజాకార్ సినిమా డైరెక్టర్ది. అయితే ఆయన ఏం చెప్తుండంటే ఈ రజాకార్లు చేసిన నీచం అంతా ఇంత కాదంట, అర్థమైందా? సినిమాకు ఒక సెన్సార్ బోర్డు ఉంటుంది కాబట్టి మేము అన్నీ అంత క్లియర్గా చూపించలే ఉంది. నేను యాక్చువల్ సినిమా చూసి ఇంత చేసిర్రా, ఇంత ఘోరంగా చేసిర్రా అని చెప్పి అనుకుంటున్నా. కాకపోతే దీనికి మించిన ఘోరం ఉందంట. సో సినిమాకు ఒక సెన్సార్ బోర్డు ఉంది కాబట్టి అంత ఘోరాన్ని చూపించలేము. కాకపోతే దీనికి మించిన ఘోరం ఉందని చెప్పి చెప్తాను. అదొక బుక్ ఉందంట, ఇది మనకు తెలియని మన చరిత్ర అని చెప్పి బుక్ ఉందంట. దాంట్లో ఈ రజాకార్ల గురించి మొత్తం రాసి ఉంటుందంట. కాకపోతే ఆ బుక్ ఇప్పుడు ప్రింట్ అవుతుందంట, బుక్ లేదంట. నార్మల్గా గూగుల్ చూసినా కూడా హార్డ్ కవర్ ఒకటే కనిపిస్తుంది, బుక్ లేదని చెప్పిండు ఆయన. సో అంత ఉందన్నమాట. అంత గోస్ అనుభవించి అంత చేసి అది చేసి వాళ్ళు అంత ఫైట్ చేసారు మన కోసం, మన ఫ్రీడమ్ కోసం. కింది పోదాం రచన అందరికి. నేను బిజీ ఉండి వాడు బిజీ ఉండి కలుస్తలేదు. వాళ్ళు కూడా కనిపించలేదు కదా, చాలా రోజులు అవుతుంది. పోయి చూపిస్తా. లాంగ్ టైం మోసి అంటారు మళ్ళీ మీరు కూడా. వస్తాను ఛాయ్కి అయితే ఇక ఛాయ్కి పోను ఇప్పుడు ఇక, ఎందుకంటే అవును ఇప్పుడు 11 అయిపోయింది, ఇక బంద్ అయితే అయిపోయి. సో ముచ్చట బాగా వస్తున్నాను. తెలవరా గేట్ వేసుకున్నాం బయట బాజుగా. గేట్ వాడాకో గేట్ నేను కలిసి నీ ముక్కుల వస్తుంది, నీ పళ్ళ సందులో వస్తుంది. అరే ఈ పళ్ళ సందులో వస్తుంది. యువశేఖర్ కొడంగల్ కానీ నీకు పద్ధతులు ఎవరా నీకు? ఓ షిట్, ఏంట్రా ఇది? ఎల్లో వేసినా అని చెప్పి నువ్వు కూడా ఎల్లో వేసినావు. లాంగ్ టైం నోసి. ఇది అదేదో ఎల్లో, ఇంకో వేరే ఎల్లో. ఏమైంది? ఇప్పించినావు కౌశిక్ గారి ఫోన్? కవర్ చేయాలి. ఇటు పోనీ డియర్ కామెడీ నేను తలచి 4-5 ఫోన్లో కూడా పెట్టుకోడు కదా, చిన్న స్క్రీన్ కనిపిస్తుంది. ఏమో ఎంత పీక్ మాలేస్తారో వీడు. బిట్ కాయిన్ మైనింగ్ చేస్తుండేమో అనుకుంటాడు ఇవన్నీ స్క్రీన్ పెట్టుకొని. అవరా ఆడ చూసి అవన్నీ చూసి ఉన్నాయి కదా అట్లా అన్ని పేర్లు. చదువురా ఏమన్నా చదువు. టోక్యో, సిడ్నీ అనగానే చూసుకొని చిన్నపాటి ఏమన్నా మైనింగ్ షురూ చేసిండు ఆయన అని చెప్పి ట్రేడింగ్ అంటే నేర్పి మాకు అడుగుతారు.
అరే అది పోనీ కానీ దీనికి ఎంత అయింది సెటప్కి ఒక కామెంట్ వచ్చినట్టు సెటప్ ఎంత అయిందని చెప్పి ఈ 2 స్క్రీన్లకి 20,000 చిల్లరనా 20,000 ఏమని ట్రేడింగ్ గురించా సరే సరే అది పోనీ కానీ 2 స్క్రీన్లకి 22,000 ఈ టేబుల్ ఇక తెలిసే ఉంటుంది మీకు రెగ్యులర్ అయితే 2 మానిటర్కి అయితే 22,000 పడ్డది. గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ద డే 2. టైం వచ్చేసి 9:30 ఏమో అట్లా అవుతుంది. జిమ్కి వెళ్తున్నాం. ఇవాళ డెడ్ లిఫ్ట్స్ ఫార్మర్ వాక్స్ అండ్ సమ్ బాక్సింగ్ ఉంది. సో లెట్స్ గో. మరా గాడి try to play, but you're never gonna beat me. Look the other way, what I'm doing ain't easy. Bloody hands stained from the people who deceive me. Muddy hands break through the chains, go free me. Looking for change, looking for pain, pulling a mob, pushing a train. I'll never stop, stick to a lane, pick up the pieces and go rearrange. I'll be the best above all the rest, put me to the test and expect nothing less, your checkers I'm chess, what's happening next, yeah. He got the venom, a tangible weapon, no coming in second. This life is a lesson, he got a new engine from pain, it's a blessing. New focus, no guessing, just bold and obsession. All in his possession, you got their attention. I'll leave an impression and take your redemption. Just kill no discretion, your mind is a weapon. 11-11, it's time for progression, You could try to play, but you're never gonna beat me. Look the other way, what I'm doing ain't easy. Bloody hands stained from the people who deceive me. Muddy hands break through the chains, go free me. People like sheep move feet, hurt it easy. You don't wanna be fast asleep when they scheming. Better stand tall, ready for a fight, believe me. When they try the chains, you can say no, free me. So he's been looking for somebody who could save him, instead of searching inside for what they gave him. A strong will, strong mind causes mayhem. We could change the world, change times, rearrange them. Staying on pace, running the race. Life is a chase, I don't want a place, I wanna be first. Work till it hurts, dehydrated thirst till I'm in a hearse. High ambitions and the right mind can take you so far. It's like you lived a few lifetimes. Take off, I'ma break off from the weak minds. They can stay soft, you can change lives, you create thoughts. Never waste time, you got one shot, you got one life. Better pop off, what do you like? Make a dream job, no 9-5, no mean boss. Just my life and free thoughts. You could try to play, but you're never gonna beat me. Look the other way, what I'm doing ain't easy. Bloody hands stained from the people who deceive me. Muddy hands break through the chains, go free me. People like sheep move feet, hurt it easy. You don't wanna be fast asleep when they scheming. Better stand tall, ready for a fight, believe me. When they try the chains, you can say no, free me. Always do. అయిపోయింది వర్కౌట్ 20 వార్మిగా. లాస్ట్ అయితే ఎక్సర్సైజ్ చేసినా అది చూసి ఏమంటారు గలా తీసుకోకూరి ఏం చేస్తారని చెప్పి అది మంచి మన ఏమంటారు బ్యాక్ మజిల్స్కి కానీ దానికి మంచి వర్క్ అవుతుంది. అండ్ ఇట్స్ పలంగ్ తోడు వర్కౌట్, మీకు మంచి మీ పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేస్తుంది. సో ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు ఇంక్రీజ్ యువర్ పర్ఫార్మెన్స్ దెన్ యూ షుడ్ డూ దట్. సో ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. సో ప్రాక్టీస్ చేయాలి. సో ఇవాళ సాటర్డే ఏమవుతుందో ఇవాళ డే ఎట్లా పోతుందో తెలియదు. సో మేబీ నెక్స్ట్ బ్లాగ్ ఈ బ్లాగ్ కంటిన్యూషన్ చేస్తా లేకపోతే ఇంకో బ్లాగ్ షురూ చేస్తాం. రాజేష్ నమస్తే రాజేష్. నా గురించి 2 మాటలు చెప్పరా మన. కైండ్ హార్టెడ్ పర్సన్. ఇంకా
పెద్ద చిన్న ఫేమ్లు ఉన్నా అని చూడాడు, ఇంకా అందరినీ సపోర్ట్ చేస్తూ ఉంటాడు. ఇంకా లేపురా ఇట్లా, లేపురా మంచిగా లేపురా ఇట్లా. లేదో నేను కావాలని చెప్పేసి అనుకుంటారు, లేదు ఆడే చెప్పిండు, నేను ఎవరో తెలియదు, జస్ట్ మెసేజ్ పెట్టినా అన్న నాకు ఇట్లా ప్రాబ్లం ఉందంటే నెక్స్ట్ డే వచ్చి జాయిన్ చేయరా జిమ్ కి, నేను చూసుకుంటా నీ ప్రాబ్లం అని అని చెప్పిండు. నేను 3 స్టెప్స్ ఎక్కడ నుండి సెకండ్ ఫ్లోర్ లో వచ్చి మరి వచ్చినప్పుడు ఎట్లా వచ్చినవరా? దేనికి వచ్చినా చెప్పరా అంటే నచ్చినట్టు వెతుకుతా అడిగడోడి ఎవ్వడు, అన్నిటిచి భయం నాకు ఇవ్వలేదు దేవుడు రాజులా.